అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. విఘ్నేశ్వరుని దయ వల్ల మనం అనుకున్న పనులన్నీ ఏ ఆటంకాలు లేకుండా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిల్లలు కూడా బాగా చదువుకోవాలని. ఈరోజు పుస్తకాలు అయితే చక్కగా పసుపు రాసుకుని బొట్లు పెట్టుకుంటారు కదా. నేనైతే ఏ టైంకి లెగుద్దాం అనుకున్నాను. ఏ టైంకి లేచానంటే 5 గంటలకి అలారం పెట్టుకున్నాను. ఇంకా నిన్న బాగోపోయేసరికి అలారం ఆపేసుకుని ఇంకా నిద్ర మత్తులో అయితే 6ంటికి లేచానమాట. ఇక పొద్దున్నే అయితే లేచేసనమాట. ఇంక ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను. ఇక పిల్లలిద్దరి వరకు బయట టిఫిన్ తీసుకొచ్చాను. ఎందుకంటే పిల్లలు మనం వంటలన్నీ అయిపోయేంతవరకు ఉండలేరు కదా, ఆకలితో వాళ్ళు బాధపడతారు కదా. ఇంకా అందుకని ముందు వాళ్ళిద్దరికి పెట్టేసాను. ఇక నేను కూడా రెడీ అయ్యి అయితే ముందు ప్రసాదాలు తయారు చేస్తూ ఉన్నాను. ఈలోపు అయితే ఇంకా మా వారు డ్యూటీ నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత అయితే ఈ పాల వెళ్ళి ఇవన్నీ తీసుకుని వచ్చారు. పత్రికలు ఇంకా దేవుణ్ణి ఇవన్నీ తీసుకొచ్చారు. ఇక నేనైతే ముందు గారెలు వేసాను అనమాట. ఇంకా తర్వాత అయితే పూర్ణాలు వేసాను. ముందు ఎప్పుడైనా సరే గారెలు వేయాలన్నమాట. పూర్ణాలు వేసామనుకోండి, పూర్ణాల్లోంచి పిండి బయటకు వచ్చిందంటే నూనె మొత్తం పాడైపోతుంది. అందుకని నేను ఎప్పుడైనా సరే ముందుగా గారెలే వేస్తాను. ఇక మిక్సీ వేసానమాట. గారెలు గ్రైండర్కి అంటే రుబ్బే టైం లేదు నాకు, రోట్లో రుబ్బే టైం లేక ఇంక ఇవన్నీ నిదానంగా చేసుకుంటా ఉన్నాను. ఇక వినాయక స్వామికి ఇష్టమని అయితే ఉండ్రాళ్ళు, కుడుములు ఇంకా ఇవి కూడా ఖచ్చితంగా చేయాల్సింది. నేను పాల తాలికలు చేద్దాం అనుకున్నాను, అసలు టైమే లేదనమాట. ఇక ప్రసాదాలని చేసిన తర్వాత అయితే మళ్ళీ నేను స్నానం చేసేసి మళ్ళీ ఇంకో శారీ కట్టుకున్నాను అనమాట. పూజ మీదకి పసుపు కలర్ కావాలని కట్టాను. ఎక్కువ శాతం ఆ వినాయక స్వామికి పసుపు అంటే ఇష్టం అని చెప్పేసి నా దగ్గర శారీ ఉంటే అది కట్టుకున్నాను. ఇంకైతే ఇంకా దేవుడి దగ్గర అయితే ఈయన అన్నీ పెట్టేసారనమాట. అరటి అన్నీ పాలవెల్లి ఇవన్నీ కట్టేసారు మొత్తం. ఇక నేనైతే పూజ అయితే స్టార్ట్ చేశాను. నేను ఇంకా ఎప్పుడు వినాయక చవితి వచ్చినా సరే నేనే చేస్తాను అనమాట. ఇంకా మా వారైతే అది కట్టి మాత్రమే ఉంటారు. నేనైతే ప్రతి సంవత్సరం కూడా మట్టి వినాయకుడినే పెడతానమాట. ఇక నేనైతే మాత్రం పూజ చేయడానికి చాలా ఇష్టపడతాను. ఇంకా నేనే చేస్తాను. ఈ మంత్రాలు ఇవి మనం తొందరగా చదవడానికి మనకు అసలు నోరు తిరగదనమాట. నేను 1కి 2 సార్లు చూసుకుని జాగ్రత్తగా చదువుకుంటూ ఉంటాను. ఈ సంవత్సరం ఏంటో కానీ బుక్ అయితే మాత్రం నేను ప్రతి సంవత్సరం చదివే బుక్ లాగా లేదనమాట. నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. అలా వచ్చిందనమాట బుక్. ఒకటి ముందు వెనక ఇచ్చేసేసారు కథ. నాకు అసలు ఈ చదివేటప్పటికి అప్పటికే అర్థమైంది. ప్రతి సంవత్సరం చదువుతాను కదా, ఇదేంటో ఎట్లా తేడాగా ఉందని అనుకున్నాను. కానీ ఇంకా చదివేశాను అనమాట. ఇదేంటో కానీ వినాయకుని జననం అయితే ఇవ్వలేదనమాట. దీనిలో నాకు అసలు చాలా బాధ అనిపించింది. ఎంత పూజ చేసుకుని ఆ కథ ఇవ్వలేదని చాలా బాధపడ్డాను. పోయిన సంవత్సరం బుక్ ఉంది కానీ తెప్పించాను కదా, ఇంకా చదివాను అనమాట. అబ్బా అది చదివినా బాగుండేదని అనుకున్నాను నేనైతే. ఇక అంతా దేవుడి మీదే భారం వేసాను అనమాట. ఇక నేనైతే మాత్రం మధ్యాహ్నం నాకు పూజ అయ్యేసరికి ఇంకా 2 అయ్యింది. ఇంకా పిల్లలు వచ్చేసాము. ఎంతసేపు అని అడుగుతున్నారు. మర్చిపోయాను, నేను పానకం కూడా చేశాను. చెప్పడం మర్చిపోయాను మీకు. ఇంకొంతసేపు ఆగండమ్మా అని చెప్పాను. అదేంటో కానీ ఎంతసేపు మనం పూజ చేసినా కానీ ఆ రోజు పూజ చేసే రోజు మాత్రం నాకు ఏ టైం అయినా సరే అస్సలు ఆకలి నిజంగా వెయ్యను కూడా ఇదనమాట. విడి రోజుల్లో మాత్రం అస్సలు అంటే తట్టుకోలేనమాట ఆకలికి. కొంచెం గ్రంథగీతాయ గ్రంథగేయాయ గ్రంథాంతరాత్మనే గీతలీనాయ గీతాశ్రయాయ గీతవాద్యపటవే చరితాయ గవయ దేవరాయ గంధర్వకీర్తనే గాయ గాదీన గంధాయ గంగాజల ప్రణయవతే గౌరీ సానందనాయ గౌరీ హృదయనందనాయ గౌరవానుసుతాయ గౌరీ ప్రవణాయ గౌరభావాయ ధీమహి గోసహస్రాయ గోవర్ధనాయ గోపగోపాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. ఇంతకీ మా పాట ఎలా ఉంది చెప్పండి. మా చెల్లి నేను ఇద్దరం కలిసి పాడామన్నమాట. మా ఇద్దరికి ఈ పాట అంటే చాలా ఇష్టం.
తానైతే హాస్టల్కి వెళ్ళక ముందు అయితే రోజు ప్రతిసారి ఫోన్లో పెట్టుకుని ఇద్దరం పాడుకునేవాళ్ళం దేవుడి పాటలు. మాకు అంత ఇష్టం అనమాట. ఈరోజు ఖచ్చితంగా పాడాలని చెప్పేసాను. ఇంకా మా చెల్లి అయితే సరే అక్క పాడదామంది. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే ఇంకా పిల్లలు గుడికి వెళ్దామని అడిగారనమాట. అప్పటికే 2 అయ్యింది. అయ్యేసరికి ఇంకా సాయంత్రం వెళ్దాంలేమ్మా అని చెప్పేసాను. ఇంకా నేను మా చెల్లి అయితే ఇద్దరం కలిసి అయితే ఇంకా ప్రసాదాలు తిన్నామన్నమాట. చాలా రోజులైంది హాస్టల్కి వెళ్ళి. మాకు కొంచెం దూరంగా ఉంటుంది కదా, ఇంకా అందుకే కలిసి తిందాం అనుకున్నాము. ఇంకా పిల్లల్ని కూడా పిలిచాను, దండం పెట్టుకోండమ్మా అంటే ఇంక ఇద్దరు వచ్చి పెట్టుకుంటున్నారు. మా వాడికి అయితే మాత్రం ఇది కొంచెం దూరంగా ఉంటాడు అనమాట దేవుడికి. వాడికి ఇష్టమైతేనే దండం పెట్టుకుంటాడు. నేను కూడా బలవంతం చెయ్యను. ఇంకా వీళ్ళు ముగ్గురు అయితే ఖచ్చితంగా పెట్టుకుంటారు. నాకు పండగ అంటే మధ్యాహ్నం అవ్వాల్సిందే అన్నమాట. పందలాడైతే మాత్రం ఇంకా చెయ్యను పండగ. ఇంతకీ మీ ఇంట్లో మీరు ఎలా పండగ జరుపుకున్నారు? నేనైతే మాత్రం చక్కగా దేవుని దయ వల్ల చక్కగా